హాయ్ అండి, వెల్కమ్ టు ఆసియా వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి ఫ్రేమ్లో వేరే పర్సన్ కనిపిస్తున్నాను, ఎవరు ఏంటి అని అనుకుంటున్నారా? చెప్తానండి. మా ఇంటి దగ్గరే ఉండేవాళ్ళు. ఫస్ట్ తనకు మ్యారేజ్ అయిపోతే ఇక్కడ వేరే చోట అయితే వెళ్ళారు. సో అక్క పేరు ఏంటంటే దివ్య అనమాట. తనకు కూడా యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది. మీకు లింక్ కావాలంటే మేము కింద డిస్క్రిప్షన్లో అయితే పెడతాము. ఇంకా నేను అక్క వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిందని చెప్తే నేను వెళ్ళాను. అక్క ఇలా నేను కూడా యూట్యూబ్ స్టార్ట్ చేశాము. రీసెంట్గా 3 months బ్యాక్ అయితే స్టార్ట్ చేశాము, కానీ అది డిలీట్ అయిపోయింది. మళ్ళీ కొత్తగా అయితే స్టార్ట్ చేశాము. ఒకసారి ఇంటికి రావచ్చు కదా అని అనేసరికి పాపం తను ఏమనుకోకుండా ఇంటికైతే వచ్చింది. తన కోసం అయితే మేము సేమియా అయితే చేస్తున్నాము. ఏంటి సేమియా, అది రంజాన్లో చేస్తారు కదా అని అనుకుంటూ ఉంటారు, కానీ తనకి సేమియా అంటే ఇష్టం అనమాట. సో తన కోసం అయితే స్పెషల్గా అయితే సేమియా అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఇక్కడ ఒక బాండి పెట్టుకొని మనము కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలి. ఇది మొత్తం నెయ్యితోనే అవుతుందన్నమాట. సో నెయ్యి వేసేసుకొని కిష్మిష్ అయితే వేసుకోవాలి. కిష్మిష్ వేసుకొని సిమ్లో పెట్టుకొని అయితే మంచిగా అయితే ఫ్రై చేసేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మాకు సేమియాలో మెయిన్ రెసిపీ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఇదే అనమాట. సో ఎన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే అంత మంచిది. సో సడన్గా తను కావాలి అని చెప్పింది కాబట్టి కొన్నే ఉన్నాయి ఇంట్లో, దానికోసం అయితే మేము చేస్తున్నాము. ఇక్కడ ఎండు ఖర్జూరాలు అయితే సన్నగా అయితే కట్ చేసుకున్నాము. ఒక టిప్ అయితే చెప్పాలి దీంట్లో. సన్నగా ఎండు ఖర్జూరాలు మనకి కట్ అవుతూ ఉంటే విరిగిపోతూ ఉంటాయి. సో అలా విరగకుండా ఉండడానికి కోసం మనము వేడి అన్నంలో మనం ఒక 2 నిమిషాల నుంచి 2 నిమిషాలు కానివ్వండి, 3 నిమిషాలు కానివ్వండి, ఒక 5 నిమిషాలు కానివ్వండి, మనం దూర్చి పెట్టడం వల్ల మెత్తగా అయిపోయి కట్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందంట. సో ఇది మా టిప్, మా అత్తయ్య చెప్పారు. తర్వాత ఇది మళ్ళీ నెయ్యిలో వేసేసుకొని ఫ్రై చేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. జీడిపప్పులు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అదే బాండీలో మనము ఎండు కొబ్బరి అయితే వేసుకుంటున్నాము. దీంట్లో కూడా కొంచెం నెయ్యి అయితే పట్టిద్ది, ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో కోకోనట్ ఆయిల్ ఉండేది కదా. సో అది కూడా వచ్చేసి మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది. ఈ రెసిపీ చాలా పేషెన్స్గా చేయాలి, చాలా బాగుంటుంది, చాలా ఇంపార్టెంట్ అనమాట సేమియాలో. లాస్ట్లో మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని గసగసాలు అయితే వేస్తున్నాము. ఈ టేస్ట్ చాలా బాగుంటుంది సేమియాలో. అలానే రంజాన్లో అయితే చేస్తారు. ఇప్పుడు ఎందుకు చేస్తున్నానని చెప్పాను కదా, అక్కకి ఫేవరెట్ అని చెప్పేసి అందుకోసమే చేస్తున్నామండి. ఇక్కడ గసగసాలు తొందరగా రావు కాబట్టి ఎండు కొబ్బరి అయితే వేసేసుకొని కొంచెం కలుపుకొని అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము. చాలా 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 బాగుంటుంది. అలానే సేమియా కూడా అప్పటికప్పుడు తెచ్చి పెట్టాము. సో అందుకోసం అయితే మాకు ఈజీగా అయిపోయింది. రంజాన్ మంత్లో ఏంటంటే నెల మొత్తం మనం ఫాస్టింగ్ ఉంటాం కాబట్టి ఇది చేసుకున్నప్పుడు చాలా తృప్తిగా ఉండిద్ది మనసుకి, అంత బాగా ఉండిద్ది అనమాట. సో ఇక్కడైతే యాలుక్కాయలని దంచుకొని అయితే దీని ఫ్లేవర్ ఏంటంటే చాలా ఎన్హాన్స్గా ఉంటుంది, చాలా బాగుంటుంది సేమియాలో. సో మేమైతే ఇక్కడ 4 యాలుక్కాయలను అయితే దంచుకొని అయితే వేసుకొని ఇది కూడా ఒక ప్లేట్లో అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాము. అంటే ఇది కొంచెం ఫ్లేవర్ రావడం కోసం అనమాట. కొంచెం చేత్తో ఇలా అనుకుంటే గింజలు కూడా ఫ్లేవర్ మంచిగా ఇస్తుంది. సో ఇక్కడ నేను కొంచెం సరిగ్గా దంచలేదని చెప్పేసి మా అత్తయ్య అయితే తీసేసి ఇలా చేస్తున్నారనమాట. ఒకవేళ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. చూడండి, మొత్తాన్ని అయితే మంచిగా కలుపుకోవాలి. మనము ఎంత నెయ్యి వేసేసుకొని చేసుకుంటే అంత బాగుంటుంది. స్టోర్ కూడా ఉంటుందండి. ఈసారి రంజాన్లో అయితే మా అత్తయ్య చాలా ఎక్కువ చేశారు, కానీ తొందరగా అయిపోయింది. సో అందుకోసం అనేది ఇప్పుడు కొత్తగా అయితే చేస్తున్నాము. మొత్తాన్ని మంచిగా అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇక్కడ మనము వేరే స్టవ్లో ఏంటంటే నీళ్ళైతే పెట్టుకొని ఉన్నాము, ఎందుకంటే సేమియాని ఉడకపెట్టుకోవాలి కదా. సో దానికోసం అయితే మనము వాటర్ అయితే పెట్టుకున్నాం. దాంట్లో కొంచెం నెయ్యి వేసాము. నెయ్యి వేయడం వల్ల ఏంటంటే మనకి సేమియా అతుక్కోకుండా ఉంటుంది. సో వేసేసుకొని మనము సేమియా అయితే వేసేసుకొని బాయిల్ చేసేసుకుంటున్నాము. ఇది నార్మల్గా స్టోర్లో కొన్నదే అండి, ఇళ్ళ వైపే వస్తాయి రంజాన్ మంత్లో. సో అప్పుడు కొన్నది ఇది. సో చాలా 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 బాగుంది. ఎవ్రీ ఇయర్ మేము ఇంట్లోనే చేసుకుంటాము, కానీ ఫాస్టింగ్ ఉండేసరికి నేను కన్సీవ్ అయి ఉన్నాను అప్పుడే. సో అందుకోసం అని చెప్పేసి మా అత్తయ్య ఇంకా ఏం చేస్తాంలే అని చెప్పేసి స్టోర్లో అయితే కొనుక్కున్నాము. ఇది కూడా చాలానే బాగున్నాయి. అలా అని చెప్పేసి మరి మనం చేసుకుంటేనే మనకు తృప్తిగా ఉండిద్ది కదా. ఈసారి అయితే మేము ఇలా కొన్నాము. ఈసారి రంజాన్లో అయితే కంపల్సరీగా ఇంట్లోనే చేసుకుంటాము. అది కూడా మీకు వీడియో అయితే పెడతాము. అలానే మా షార్ట్స్ చూడకపోతే తప్పకుండా చూడండి. దాంట్లో ఏంటంటే మా లైఫ్ స్టైల్ అనమాట. దాంట్లో అన్నీ మేము ఎలా యూట్యూబ్ స్టార్ట్ చేసాము అదంతా మొత్తం పెడుతూ ఉంటాము. సో అది కూడా తప్పకుండా చూడండి. ఈ లాంగ్ వీడియోలో ఏంటంటే కుకింగ్ వీడియోస్ ఎక్కువగా ఉంటాయి. మా అత్తే చాలా బాగా చేస్తారు కుకింగ్ వీడియోస్ అనమాట. చాలా ఈజీగా ఉంటాయి, చాలా సింపుల్గా కూడా అయిపోతాయి. అంతా ఏంటి ఇంత సింపుల్గా అయిపోయినాయి అని అనుకుంటూ ఉంటారు. అంత బాగుంటుంది.
బాగుంటాయి అనమాట రెసిపీస్. ఇప్పుడైతే కొంచెం ఉడికిపోయిన తర్వాత మనము స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఇక్కడ ఒక జల్లెడలో అయితే వేసుకున్నాం, ఎందుకంటే వాటర్ మొత్తము వెళ్ళిపోవాలి కదా. సో దానికోసం అయితే జల్లెడలో వేసేసుకొని మనము ఒక 2 నిమిషాల నుంచి 3 నిమిషాలు ఏం చేయాలంటే ఫ్యాన్ కింద వేసేయాలి. అప్పుడు మనకు కొంచెం చల్లారుతాయి కదా. సో జల్లెడలో అలానే వేసేసి తర్వాత వాటర్ మొత్తం తీసేసిన తర్వాత ఒక ప్లేట్లో అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని మళ్ళీ ఇంకొంచెం నెయ్యి అయితే పైనుంచి వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకి సేమియా అనేది అతుక్కోవు. మనం తినేటప్పుడు సేమియా అసలు విడివిడిగా వచ్చి చాలా బాగుంటుందన్నమాట. మీలో ఎంతమందికి ఇలా మా స్టైల్లో సేమియా అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. చాలా మందికి ఇష్టంగా ఉండిద్ది. ఇక్కడ మనము కొబ్బరితో మొత్తం నెయ్యిలో ఫ్రై చేసుకున్నాం కదా, చాలా చల్లారిచ్చిన తర్వాత దీంట్లో మనం షుగర్ అయితే యాడ్ చేసుకున్నాము. మామూలుగా అయితే స్టోర్ చేసుకోవాలంటే షుగర్ యాడ్ అవసరం లేదు. స్టోర్ చేసేసుకొని తినేటప్పుడు మనం షుగర్ యాడ్ చేసేసుకొని తినాలి. సో ఇక్కడైతే మనము ఇక్కడ తింటున్నాం కాబట్టి షుగర్ ఇప్పుడే యాడ్ అయితే చేసేస్తున్నాము. అక్క అయితే చాలా 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 ఇష్టం అనమాట. సో అక్క కూడా చెప్తున్నాము, తనకు కూడా అసలు ఇప్పటి వరకు తెలియదంటే ఎలా చేయాలి ఏంటి అనేసి. అందుకోసం అయితే తనకు కూడా రెసిపీ చూపిద్దామని చెప్పేసి పోస్ట్ చేసాము. తన యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది మా ఫుల్ వీడియో అనమాట. సో అది కూడా తప్పకుండా చూడండి. అక్క అయితే టేస్ట్ చేస్తుంది, తనకైతే చాలా బాగా నచ్చింది. తనకు సేమియాతో పాటు నేను కస్టర్డ్ అయితే చేశాను. ఈ ఫ్రూట్ కస్టర్డ్ అనేది వీడియో అయితే పెట్టాము, మా ఛానల్లో అయితే ఉంది. అది కూడా తప్పకుండా చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. అది కూడా తప్పకుండా చూస్తారనుకుంటున్నాను. అక్కకైతే చాలా బాగా నచ్చిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆసియా వ్లాగ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.